ఎన్ని సార్ ఎన్ని తట్టుకోవాలి. ట్రావెలింగ్ అంటే నిజంగా అంత ఈజీ కాదు గైస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అడ్వెంచర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను ఒమాన్ దేశంలో సలాలా అనే సిటీలో అయితే ఉన్నా. ఇవాళ 5th డే నాకు ఒమాన్ సిరీస్ లో, అండ్ ఇదే లాస్ట్ డే అనమాట. మనం ఇప్పుడైతే సలాలా నుంచి మస్కట్కి వెళ్ళి మస్కట్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఫ్లైట్ అన్ని బుక్ చేసేసుకున్నా. బట్ ప్రాబ్లం ఏమైందంటే సలాలాలో నాకు ఫ్లైట్ 7కి స్టార్ట్ అవ్వాలి అండ్ 8కి నేను మస్కట్ రీచ్ అవుతా. బట్ ఇప్పుడు ఫ్లైట్ 8కి వచ్చింది. ఇక్కడ నుంచి మస్కట్కి వెళ్ళేసరికి 9 అవుతుంది. నాకు ఎగ్జాక్ట్ 9:30కి మళ్ళీ ఫ్లైట్. అంటే నాకు 2 ఫ్లైట్ల మధ్యలో జస్ట్ 2 hours గ్యాప్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనది ఫస్ట్ ఫ్లైట్ చాలా డిలే అయిపోయింది. సెకండ్ ఫ్లైట్ ఎంత డిలే అయినా ప్రాబ్లం లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కనెక్టింగ్, యాక్చువల్లీ ఇది కనెక్టింగ్ ఫ్లైట్ కూడా కాదు. అలా చేసుకోకుంటే నాకు కొద్దిగా ఛాన్స్ ఉండేది. నేను సపరేట్గా చేసుకున్నా 2 ఫ్లైట్స్ జస్ట్ 2 hours గ్యాప్ లో. మీరైతే గైస్ ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే చూడండి వీడియోని, ఎంత ఇబ్బంది పడ్డారు తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇంకా ఈ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు దిగితే నేను ఎక్కి మస్కట్కి వెళ్ళాలి. నాకు లక్కీగా విండో సీట్ అయితే వచ్చింది. ఇంకా 1 hour జర్నీ అనమాట, సలాలా టు మస్కట్. ప్రెసెంట్ నేను సలాం ఎయిర్లైన్స్ లో అయితే ఉన్నా. చూద్దాం ఏమవుతుందో. నాకైతే టెన్షన్ గానే ఉంది, నెక్స్ట్ ఫ్లైట్ దొరుకుతుందా లేదా అని. గైస్ వెల్కమ్ టు మస్కట్. ఇది ఒమన్ క్యాపిటల్ సిటీ కూడా. సో మనకైతే సక్సెస్ఫుల్ గా ఫ్లైట్ మింగేసింది గైస్. జస్ట్ 1/2 hour గ్యాప్ ఉంది. నేను ఫాస్ట్ గా పరిగెత్తుకుంటా వచ్చిన ఫ్లైట్ దిగి. వాడిని బోర్డింగ్ పాస్ అడిగితే ఆల్రెడీ బోర్డింగ్ క్లోజ్ అయిపోయింది, ఇంకా ఇవ్వడం కుదరదు అన్నాడు. ఇప్పుడు వెళ్ళి నేను కస్టమర్ సపోర్ట్ కూడా అడగలేను. ఎందుకంటే అది కనెక్టింగ్ ఫ్లైట్ అయి ఉంటే సపోర్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళే ఏదో ఒకటి రీఫండ్ చేయడం లేదంటే ఇంకొక ఫ్లైట్ అరేంజ్ చేయడం చేస్తుంటారు, కనెక్టింగ్ ఫ్లైట్ అయి ఉంటే. ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ డిలే అయింది కాబట్టి. బట్ ఇక్కడ నేను 2 separate గా బుక్ చేసుకున్నా. ఇది 100% నా మిస్టేక్ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే 2 hours గ్యాప్ లో అసలు ఎప్పుడు 2 ఫ్లైట్లు బుక్ చేసుకోవద్దు. నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే. సో ఆ సపోర్ట్లో ఇది అసలు నాకు వాళ్ళ సమాధానమే చెప్పలేదు, టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక మళ్ళీ వెంటనే ఇంకొక ఫ్లైట్ అయితే బుక్, అంటే వెంటనే కాదు, ఇప్పుడైతే టైము నైట్ 10 అవుతుంది. 3కి ఇండియాకి ఫ్లైట్ ఉంది. అంటే ఇంకా 2-3 ఫ్లైట్ అయితే ఉన్నాయి మధ్యలో. ముంబైకి ఒకటి ఉంది, చెన్నై కొచ్చికి ఉంది. బట్ ఆ ఫ్లైట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. తక్కువలో నాకు మస్కట్ టు ఢిల్లీ ఫ్లైట్ అయితే దొరికింది 14,000. అదే తక్కువ, 14,000 చాలా ఎక్కువ. బట్ నాకు ఉండే వాటిలో అదే తక్కువకి వచ్చింది. యాక్చువల్లీ నేను ఒమన్ లో ఇంకొక 3-4 days కూడా ఉండొచ్చు. నాకు వీసా 10 days వీసా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఆఫీస్ ఉంది. నేను పెట్టిన లీవ్స్ 3 days. మళ్ళీ ఇప్పుడు లీవ్ అంటే నన్ను మింగుతారు ఆఫీస్లో. సో ఖచ్చితంగా నేను ఇంకా వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. అప్పటికి రేపు వెళ్దాంలే అని చెప్పి 1 dayకి చూసుకున్న ఫ్లైట్ టికెట్స్, కానీ అవి కూడా అదే ప్రైస్ ఉన్నాయి. ఇంక ఇదంతా అయ్యే పనిలా లేదని చెప్పేసి ఢిల్లీ ఫ్లైట్ అయితే బుక్ చేసేసుకున్నా. ఇప్పుడు ఢిల్లీకి 14,000 మస్కట్ నుంచి, మళ్ళీ ఢిల్లీ టు హైదరాబాద్ ఇంకో 10,000. అటు ఇటుగా నాకు ట్యాక్సెస్ అన్ని కలుపుకుని ఒక 25,000 నుంచి 30,000. సో ఇంకా అలాగా ఒమన్ ఎయిర్పోర్ట్, మస్కట్ ఎయిర్పోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, సిందాబాద్ టైప్లో ఒక సెటప్ అయితే పెట్టారు. షిప్పు, చిన్న గన్ను. సో లాంజ్లోకి వెళ్దామని చెప్పి చూస్తున్నా. ఛాన్స్ ఉంటే కాసేపు ఒక టైం స్పెండ్ చేద్దాం. నా దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్స్ వల్ల నాకు ఏదైనా యూజ్ ఉందంటే అది ఇది ఒకటే. ఫ్రీగా లాంజ్ లో ఫుడ్ కావాల్సింది తినొచ్చు. ఇదండి రకరకాల ఐటమ్స్ అయితే వేసుకొచ్చిన మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఉండే లాంజ్ లో. మనకాడ కావాల్సిన కార్డ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ పోయినా మనకు లాంజ్ యాక్సెస్ అయితే ఫ్రీగానే వస్తుంది. మొత్తం ఉన్న ఫుడ్ అంతా ట్రై చేసిన. అంటే లాంజ్ లో 2 hours మినిమం టైం స్పెండ్ చేయొచ్చు మనం, మాక్సిమం. అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. అండ్ ఇవాళ అయితే లాంజ్ నైట్ టైం కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడు టైము అర్ధరాత్రి 12. నాకు మార్నింగ్ 3కి ఢిల్లీ ఫ్లైట్. సో కూర్చొని ప్రతి ఐటమ్ తింటూ ఉన్నా. నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మస్కట్ నుంచి హైదరాబాద్కి రిటర్న్ ఫ్లైట్ జస్ట్ 5,000కి వచ్చింది. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, చాలా తక్కువకి టికెట్లు బుక్ చేసుకున్నా అని. ఇప్పుడు ఆ 5,000 కాస్త 30,000 అయింది ఇది జస్ట్ రిటర్న్ రావడానికి. ఎన్ని సార్ ఎన్ని తట్టుకోవాలి. ట్రావెలింగ్ అంటే నిజంగా అంత ఈజీ కాదు గైస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అడ్వెంచర్, మామూలుగా లేదు. బట్ మనం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. మన దగ్గర అంత డబ్బులు లేవు. క్రెడిట్ కార్డులు గీకి పారేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు. అవి ఎట్ట మేనేజ్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. చూద్దాం.
ఇంకా లాంజ్ లో ఫుడ్ తినేసి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా రౌండ్ వేస్తా ఉన్నా. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి మస్కట్కి వచ్చిన ఫస్ట్ రోజు ఎయిర్పోర్ట్ ని సరిగ్గా చూడలేదు. అరే ఎయిర్పోర్ట్ ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదే అని చెప్పి బాగా ఫీల్ అయినా. కట్ చేస్తే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనే మనం ఆల్మోస్ట్ ఒక 12 hours పైన ఉన్నాం అటు ఇటు తిరుగుతూ. ఇంక ఒమాన్ ఎయిర్పోర్ట్ లోనే ఒక చిన్న షాపింగ్ కూడా చేసిన. అంటే నా దగ్గర ఒమాన్ కరెన్సీ కొద్దిగా మిగిలి ఉంది, సో దాంతో ఒక చిన్న ఐటమ్ అయితే కొన్నాను. అండ్ గైస్, నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే నాకు ఎక్కువ కనిపించే ఫ్లైట్ ఏదో తెలుసా? ఇదండి, ఈ మలేషియన్ ఎయిర్లైన్స్. ఇప్పటికి నేను 3 countries వెళ్ళా. ప్రతి కంట్రీలో అంటే ఒకటి మలేషియాలే మధ్యలో ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటది. అండ్ మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ అయితే ఇద్దండి ఒమాన్ ఎయిర్. యాక్చువల్గా వెళ్ళాల్సింది సలాం ఎయిర్లైన్స్ ఫ్లైట్, బట్ అది మిస్ అయిపోయి ఇంకా దీంట్లో టికెట్ బుక్ చేసుకున్నా. ఇదైతే చాలా పెద్ద ఫ్లైట్ గైస్. అండ్ దీని లోపల నాకు బెడ్షీటు అలాగే ఇయర్ ఫోన్స్, ఎందుకంటే ఇయర్ ఫోన్స్ దీనికి అది ఉంటుంది అన్నమాట, స్క్రీన్ ఉంటుంది, దాంట్లో సినిమాలు కూడా ఉంటాయి. సో ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూసుకోవచ్చు స్క్రీన్లో. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 2:45 అయింది. నాకైతే గైస్ విపరీతంగా నిద్ర వస్తుంది, ఎందుకంటే నిన్నటి నుంచి కంటిన్యూస్గా తిరుగుతానే ఉన్నా. నిద్ర లేదు, రెస్ట్ లేదు, అసలు ఎందుకులే నా బాధ. అండ్ ఫ్లైట్ లోనే మనకి ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా జ్యూస్, ఒక బన్ను, ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చినారు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇండియా. సో ప్రెసెంట్ అయితే మనం ఢిల్లీలో ల్యాండ్ అయిపోయినాం. ఢిల్లీలో 3 టెర్మినల్స్ ఉంటాయి. ప్రెసెంట్ మనం ఉన్నది అయితే ఇంటర్నేషనల్ టెర్మినల్ T3. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది T1 కి. నాకు తెలిసి మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని T3కి వస్తాయి. అండ్ డొమెస్టిక్ అంటే ఇప్పుడు మనం ఢిల్లీ టు హైదరాబాద్ వెళ్ళాలి కదా, సో ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్ని T1 లో ఉంటాయి. మన దగ్గర ఫ్లైట్ టికెట్ ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ లోనే బస్సెస్ ఉంటాయి. ఇవ్వండి, ఈ బస్సు నాకు ఫ్రీగానే టికెట్, ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన టికెట్ చూపిస్తే అక్కడ వాళ్ళే ఇస్తారనమాట టికెట్ ఫ్రీగా. ఇప్పుడు నేను T3 నుంచి T1 కి వెళ్తున్నా. ఈ చూడడానికి పక్కనే ఉంటాయి, కానీ వెళ్ళాలంటే మాత్రం ఒక 20 minutes నుంచి 30 minutes పడుతుంది. మీరు కానీ ఢిల్లీకి వస్తే చూసుకోండి గైస్, టెర్మినల్స్ అయితే కొంచెం టైం పడుతుంది మారాలంటే. అండ్ ఇప్పుడు మనం వెళ్ళాల్సిన హైదరాబాద్ ఫ్లైట్ వచ్చేసి ఇండిగో, అది కూడా నాకు 10 కి. సో ఎలాగో మన దగ్గర మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ లాంచ్కి వెళ్దాం అని చెప్పి చూస్తా ఉన్నా. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చాలా పెద్దది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే, ఇది T1 ఇప్పుడు నేను ఉండేది. సో ఇక్కడ నాకు ఎన్క్లామ్ లాంజ్ అని ఒకటి ఉంటుంది. వెళ్ళేసి ఇంకా ఫుడ్ తిని 12 కి ఫ్లైట్, ఇంకా 2 hours ఉంది. లాంజ్ లోపలికి అయితే వచ్చేస్తే గైస్, మన ముందు వ్యూ చూడండి ఎలా ఉందో. ముందు ఒక 20-30 ఫ్లైట్లు అలా కూర్చొని ఫుడ్ పెట్టుకొని తింటున్నా. మీకు నేను ఏ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నానో తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. ఈ లాంజ్ యాక్సెస్ అన్ని నాకు ఎలా వస్తున్నాయో ఇన్ కేసు మీకు తెలుసుకోవాలనిపిస్తే. సో ఇంకా పేకల్లాగా బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత ఈ ఇండిగో బస్ ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ ఒక 2 నుంచి 2.5 hours ఉంటుంది. और 16 से अंतिम रो पर बैठे सभी यात्री विमान के पीछे వెల్కమ్ టు హైదరాబాద్ గైస్. ఏంద్రా నాయన ఈ జర్నీ దోల తీరిపోయింది కంటిన్యూస్ గా నాన్ స్టాప్. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 3:30 వచ్చేసా. మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో గచ్చిబౌలికి వచ్చి అక్కడి నుంచి ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్తున్నా ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చి బ్యాక్ టు వర్క్ అనమాట. సో గైస్, అది వీడియో ఒమన్ సిరీస్. నెక్స్ట్ బడ్జెట్ ట్రిప్ అయితే చేస్తా. ఇంకా దాని తర్వాత మళ్ళీ మనకి వేరే కంట్రీ ట్రిప్ ఉంది, అది కూడా అతి త్వరలోనే. సో ఆ వీడియోస్ అని మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.